వేరా ఏ విత్తనాలు వేస్తున్నారా? ఆలోచించు నువ్వే ఆలోచించు. మాకు ఎకరం పొలం ఉన్నది అదియా, ఎకరం పొలం ఉన్నది. విత్తనాలు వేస్తున్నాను అన్నమాట. ఏం చేద్దామంటావు మరి? విత్తనాలు నిమ్మకాయ విత్తనాలను యాపిల్స్ విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాం. విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని. మాకు గింజలు కావాలి. ఇందులో ఉంటాయి కదా, అవి కావాలి. గింజలు కావాలి అంతే. ఆయన గింజలు తిని తాడు పారేస్తాడు. తినేసిన పారేస్తాడు. గింజలు తీయడు కాదు పచ్చాక కాదు. కాయలు తినేసి గింజలు గురించి ఏమనుకుంటున్నారా మీరు? కాయలు ఉంటాయి. అవును, కోసేసి మనం తీసుకోవచ్చు. అదే అంటున్నాం బాబాయ్, కాయ నువ్వు తినేసి మాకు గింజలిచ్చి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాణ్యాలు తింటానా? డబ్బులు ఇచ్చేస్తా కాదు, డబ్బులకే. ఇంకొప్పుడే టిఫిన్ చేయండి తిన్నా ఇంకా అలాగనకే అదే మరి ఇప్పుడు అంతే అంతే ఇచ్చేస్తాం. కాదు, ఇప్పుడు నిమ్మకాయ విత్తనాలు ఇవ్వడానికి అవుతా? నిమ్మకాయ విత్తనాలు కావాలి. విత్తనాలు కాదు మొక్కలయ్యి. అది మొక్క వస్తుంది. గింజలు ఉంటాయి కదా అందులోనే. లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కావాలి. ఎక్కడ దొరకవా? ఇందులో ఉంటాయి కదా. అందులో నెలకొస్తాయి. పోసుకున్నప్పుడు పోసుకొని పిండుకున్నప్పుడు ఆడికొస్తే తప్ప మనకెళ్ళకి వస్తాయి. అదే అంటున్నా. బాబు మీరే ఈడికోలు కలిసి తీస్తాను అనుకుంటారు.